నమస్తే అండి. నేను డాక్టర్ సాజారెడ్డి, జనరల్ ఫిజిషియన్. సో, ఈరోజు మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటిది? అది ఏం పని చేస్తుంది? బాడీలో అదెందుకంత ఇంపార్టెంట్? దాని ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా అసలు? అది ఎక్కువైందా? తక్కువైందా? థైరాయిడ్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఈరోజు మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. సో, ఫస్ట్ కమింగ్ టు థైరాయిడ్, అది ఒకటి గ్లాండ్ అంటాం. అంటే సమ్ ఎండోక్రైన్ హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదొక ఎండోక్రైన్ గ్లాండ్. అది బాడీలో ఎక్కడ ఉంటుంది అంటే, ఇక్కడ ఆడమ్స్ యాపిల్ అని ఉంటుంది. సో, మనకి గాలి తీసుకునే పైప్, విండ్ పైప్, వెనకాల ఫుడ్ పైప్ ఉంటుంది. ఈ కనిపించేది ఇక్కడ లోపల విండ్ పైప్. దానికంటే ముందు ఒక బటర్‌ఫ్లై షేప్‌లో ఉంటుంది అది. బటర్‌ఫ్లై షేప్ అంటే 2 వింగ్స్ ఉంటాయి కదా! సో, ఈ వింగ్స్‌ని మనం లోబ్స్ అంటాము. ఆ మధ్యలో కనెక్టింగ్ పార్ట్‌ని ఈస్టమస్ అంటాము. సో, 2 లోబ్స్ ఉంటాయి. ఆ 2 లోబ్స్ రెండు ఒకటే సేమ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. కొంతమందిలో మాత్రమే థైరాయిడ్ క్లియర్‌గా కనిపిస్తుంది ఆ షేప్ అనేది. ఎందుకు అంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అది గ్లాండ్ ఇంకా పెరిగి ఇంకా ప్రొడ్యూస్ చేయాలి, హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అని సైజ్ పెరిగిపోతుంటుంది. అప్పుడు క్లియర్‌గా మనకి ఎవిడెంట్‌గా కనిపిస్తుంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే. సో, జనరల్ క్లినిక్‌లో అడుగుతాం, ఒకసారి మింగండి, గుట్కేయండి అని అంటాం. అప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది థైరాయిడ్. ఇన్ కేస్ వాళ్ళకి హైపో యాక్టివ్ థైరాయిడ్ ఉంటే. సో, అసలు థైరాయిడ్ ఫంక్షనింగ్ ఏంటి? సో, ఇది గ్లాండ్ ఇక్కడ ఉంది. సో, ఇట్లా ఉంటుంది. దాని పని ఏంటి అంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో, బాడీలో రకరకాల కెమికల్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్, కొన్ని హార్మోన్స్ అంటాము, కొన్ని ఎంజైమ్స్ అంటాము, కొన్ని పెప్టైడ్స్, అట్లా డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. అందులో హార్మోన్స్ ఏంటి అంటే మన ఓవరాల్ బాడీ ఫంక్షనింగ్‌కి వెరీ ఇంపార్టెంట్ అవి. థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, థైరాయిడ్ హార్మోన్ ఏంటంటే T3, T4 అని 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో, ఆ 2 కాంపోనెంట్స్‌ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో, అది అక్కడ ప్రొడ్యూస్ అయింది మన బాడీకి ఎట్లా అంటే, అక్కడ దానికి బ్లడ్ సప్లై ఉంటుంది కదా! సో, ఆ దానికి సప్లై అయ్యే బ్లడ్‌లోంచి అది రిలీజ్ చేస్తుంది బ్లడ్‌లోకి. సో, ఆ బ్లడ్‌లోకి రిలీజ్ అయ్యి ఓవరాల్‌గా బాడీ అంతా సప్లై అవుతుంది. సో, ఇట్లా అది హార్మోన్ ప్రొడ్యూస్ కావడానికి మనకి అయోడిన్ అండ్ జింక్ అని, సెలీనియం అని కొన్ని మినరల్స్ కావాలి. సో, మినరల్స్ ఇవి మన ఫుడ్ నుంచే వస్తాయి. అది అయోడిన్‌ని, సెలీనియం తీసుకొని హార్మోన్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, అట్లా బాడీలో రిలీజ్ అయిన హార్మోన్ ఏం చేస్తుంది? మనం బాడీలో ప్రతి ఫంక్షనింగ్ అంటే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఐస్ బ్లింక్ చేస్తున్నాము, నేను ఇట్లా మాట్లాడుతున్నా, సో నా హ్యాండ్ మూవ్మెంట్ అయింది, ప్రతి దానికి ఒక డీటెయిల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో, మనం సిస్టమ్ వర్క్ కావాలంటే ఎట్లయితే ప్రోగ్రామ్స్ మనం బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంటాయో, ఒక యాక్షన్ మనకి ఇట్లా ఇట్లా లిప్స్ కదలాలన్నా ఏదైనా కూడా దానికి కూడా ఒక మన డీటెయిల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో, థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ ఏంటంటే హార్ట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకోవాలి, అంటే హార్ట్ కొట్టుకోవాలా లేదా అన్నది దాని ఫంక్షన్ కాదు. హార్ట్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఫంక్షనింగ్ ఉంటే సో ఎన్ని బీట్స్, నార్మల్లీ 60 బీట్స్ పర్ మినిట్ అనుకోండి. సో, అంతకంటే తక్కువ కొట్టుకోవాలా, అంతకంటే ఎక్కువ కొట్టుకోవాలా, బ్రీత్ తీసుకోవాలంటే ఎంతసేపు ఎన్నిసార్లు తీసుకోవాలి. సో, మన మెన్స్ట్రువల్ సైకిల్ అనేది, సో ఎన్ని డేస్కి ఒకసారి ఆ ఓవమ్ని రిలీజ్ చేయాలి, సైకిల్ని ఎన్ని డేస్కి ఒకసారి చేయాలి, అండ్ టెంపరేచర్ ఎట్లా రెగ్యులేట్ చేయాలి, అంటే టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలా, తగ్గించాలా, పెంచాలా, అండ్ మనం తిన్న ఫుడ్, మెయిన్ థింగ్ ఫుడ్ డైజెస్ట్ అయ్యి అది మన ఎనర్జీ లెవెల్స్ అంటే మెటబాలిజం అంటాము, అది తొందరగా ఫాస్ట్గా కరిగించాలా, లేదు నెమ్మదిగా ఇంకా డైజెషన్ని స్లో చేసేసి ఆ క్యాలరీస్ అన్నీ దాచేసుకోవాలా, చాలా చాలా ఎనర్జీ ఖర్చు చేసుకుంటూ మెటబాలిజంని పెంచాలా అనేది కూడా ఇవన్నీ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్స్. సో, థైరాయిడ్ హార్మోన్ అనేది బేసికల్లీ మన బాడీ ఇంజన్ ఎట్లా రన్ అవ్వాలి, ఎంత ఫాస్ట్గా రన్ అవ్వాలి, ప్రాపర్గా నడవాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. అసలు ఈ థైరాయిడ్ అనేది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది? సో, ఇది థైరాయిడ్ ఇంపార్టెన్స్. సో, ఇది పని చేయాలంటే ఓకే, అయోడిన్, సెలీనియం, జింక్ ఇవి కావాలి అనుకున్నాం. ఇవి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. సో, అవి మాత్రమే ఉంటే సరిపోతుందా? నో. బాడీ అనేది
ఒక రిథంలో వెళ్తుంటుంది అన్నట్టు. సో థైరాయిడ్ దానికదే అంటే ఆటోనామస్గా దానికదే ఇండిపెండెంట్లీ డెసిషన్స్ తీసుకోలేదు. సో దానికి అయోడిన్ సెలీనియం మనం ఇచ్చినామంటే దాని పని ఏంటి, హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఆ హార్మోన్ ఎంత అమౌంట్స్లో ప్రొడ్యూస్ చేయాలి అన్నది మన పిట్యూటరీ గ్లాండ్, అంటే బ్రెయిన్లో పార్ట్స్ ఉంటాయి, బ్రెయిన్ బేస్లో ఒకటి చిన్న ఇంకో గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ అది. సో ఆ గ్లాండ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేదాన్ని ఇంకో హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది, టీఎస్హెచ్. మీరు ఎప్పుడైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే అందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, T3, T4, TSH అని చూసుంటారు. సో టీఎస్హెచ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది యాజ్ సచ్ థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవ్వదు. థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఓన్లీ T3 అండ్ T4 మాత్రం ప్రొడ్యూస్ అవుతాయి. ఈ టీఎస్హెచ్ అనేది ఏంటంటే పిట్యూటరీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ పిట్యూటరీ ఏంటంటే కింద థైరాయిడ్కి మెసేజ్ చేస్తుంది. సో ఎంత టీఎస్హెచ్ అది రిలీజ్ చేస్తుందో దానికి ప్రపోర్షనేట్గా థైరాయిడ్ హార్మోన్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. సో టీఎస్హెచ్ ఎక్కువ వస్తే T3, T4 ఎక్కువ పెరుగుతాయి. సో టీఎస్హెచ్ T3, T4 రావాలి అంటే టీఎస్హెచ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది పిట్యూటరీ గ్లాండ్ రెగ్యులేట్ చేస్తుంది. వన్స్ ఓకే ఇంత T3, T4 నేను నీకు ప్రొడ్యూస్ చేసిన అని అది మళ్ళీ పిట్యూటరీకి ఫీడ్బ్యాక్ పంపిస్తుంది, ఇంత అమౌంట్ ప్రొడ్యూస్ అయింది, నీకు ఇంకా చాలా ఇంకా ఓకేనా అంటే. సో ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ అక్కడికి ఆ ఫీడ్బ్యాక్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో థైరాయిడ్ దానంతట అదే వర్క్ చేయలేదు, అంటే ఇండిపెండెంట్గా వర్క్ చేయలేదు. సో పిట్యూటరీ ఫీడ్బ్యాక్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే లైక్ పిట్యూటరీ గ్లాండ్ అనేది థైరాయిడ్కి మేనేజర్ అన్నట్టు. సో అది ఇది ఎంత ఫంక్షన్ చేయాలి, ఎట్లా చేయాలి అన్నదాన్ని అది రెగ్యులేట్ చేస్తుంటుంది. సో కంప్లీట్లీ కాదు, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్గా పనిచేయకపోతే ఏమవుతుంది? సో మనం T3, T4 థైరాయిడ్ హార్మోన్స్ అనుకున్నాము. సో హార్మోన్స్ ఎవ్రీథింగ్, అంటే స్టార్టింగ్ మన బాడీ టెంపరేచర్స్ నుంచి సైకిల్స్, మంత్లీ సైకిల్స్, హార్ట్ బీట్ ఇవన్నీ రెగ్యులేట్ చేస్తుంది, అంటే డిసైడ్ చేస్తుంది ఎంతలో ఉండాలి అనుకున్నాం కదా. సో ఫంక్షన్ కాకపోతే అంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ కాకపోతే, అంటే T3, T4 లెవెల్స్ అనేవి బాడీలో ఒకవేళ చాలా లో ఉంది అనుకోండి, దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. హైపో అంటే లో. ఇన్ కేస్ ఇంకో సినారియో T3, T4 అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, చాలా ఎక్కువ సెక్రీట్ చేసేది, దాన్ని హైపర్ అంటాం. సో హైపర్ అంటే ఎప్పుడైనా ఎక్సెస్. సో హైపర్ థైరాయిడిజం అది. ఇన్ కేస్ T3, T4 లో ఉన్నాయి అనుకుంటే హైపోథైరాయిడిజం. సో నార్మల్గా జరగాల్సినవన్నీ చాలా స్లో రేట్లో అయిపోతాయి హైపోలో, అంటే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్గా లేనప్పుడు. సో ఇవన్నీ స్లోగా, అంటే టెంపరేచర్ కూడా మెయింటైన్ అవ్వదు, చల్లగా ఉంటుంది. అండ్ కోల్డ్ టెంపరేచర్స్ని తట్టుకోలేకపోవడము, కోల్డ్ ఇంటాలరెన్స్ అవుతుంటుంది. ఆకలి ఉండదు, బట్ ఏం తిన్నా కూడా, ఏం తినకపోయినా, ఎట్లా ఉన్నా కూడా వెయిట్ గెయిన్ అనేది బాగా అవుతాము. సో ఎంత తక్కువ తిన్నా కూడా బరువు ఆటోమేటిక్గా పెరిగిపోవడము. అండ్ మూడ్ అనేది ఎస్పెషల్లీ ఎప్పుడు లోవర్ సైడ్ ఉంటుంటుంది, వెరీ డిస్టర్బ్డ్ మూడ్ ఉంటుంది, డిప్రెస్డ్ అనిపిస్తుంటుంది, అసలు ఎనర్జీ లేదు అన్నట్టు అనిపిస్తుంటుంది. ఎంత ట్రై చేస్తున్నా కూడా ఎనర్జీ అనేది ఉండదు, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఇంకోటి హెయిర్ ఫాల్. హెయిర్ అయితే కంటిన్యూస్గా అంటే ఫాల్ అవుతూనే ఉంటుంది, చాలా ఎవిడెంట్ హెయిర్ ఫాల్ ఉంటుంది. న్యాచురల్గా డైలీ మనకి ఒక 100 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ అనేది ఫాల్ అనేది నార్మల్, బట్ అంతకంటే చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంటుంది. అండ్ ఫీమేల్స్లో ఇంకా ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ఇవన్నీ ఎట్లా మరి థైరాయిడ్ ఇట్లా ఉంటే, సో ఇవన్నీ ఇట్లానే ఉంటే ఓకేనా? సో ఏమవుతుంది జనరల్గా అప్పుడప్పుడు లో మూడ్ ఉంటుంది వింటర్స్లో, ఇట్లా 1 or 2 సైకిల్స్ మిస్ అయితే ఓకేనా అని అనుకుంటే మాత్రం వెరీ రిస్కీ. అంటే తర్వాత నెగ్లెక్ట్ అంటే తెలిసి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఏంటంటే ఇవి ఇనీషియల్ వార్నింగ్ సైన్స్ చాలా సటిల్గా ఉంటాయి. అంటే లో మూడ్ ఉండడము, వెయిట్ గెయిన్ అవుతూ ఉండడము, బాగా ఎనర్జీ లేకపోవడం, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ లాగా తీసుకోవాలి. సో అప్పటికే గ్లాండ్ అనేది ఆల్రెడీ
ఉన్న లెవెల్స్ కంటే చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అని. దీన్ని ఇంకా ఇగ్నోర్ చేస్తే ఏంటంటే ఇంకా క్రిటికల్లీ లో లెవెల్స్కి పడిపోతుంది హార్మోన్. సో బేసిక్ జస్ట్ కొమటోస్ స్టేట్లోకి వెళ్ళిపోతాం ఇంకా లిటరల్లీ. సో బాడీ బేసిక్ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయి ఓన్లీ ఆ రెస్పిరేషన్ హార్ట్ బీట్ దానికే యూజ్ చేసుకొని జస్ట్ మనం కోమా స్టేట్లోకి వెళ్ళిపోతాము. సో అక్కడి వరకు వెళ్ళకుండా వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు కొంచెం డిటెక్ట్ చేసుకొని ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. సో ఇంకొక కేస్ హైపర్ థైరాయిడిజం. సో హైపర్ థైరాయిడ్లో ఎట్లా ఉంటుంది అంటే కంప్లీట్లీ ఆపోజిట్. సో బాగా ఆకలి అయితే ఉంటుంది, చాలా తినేస్తాం, బట్ అయినా కూడా వెయిట్ లాస్ అయిపోతూనే ఉంటాం. హెయిర్ ఫాల్ అనేది రెండింటికి కామన్. అక్కడ ఏంటంటే హైపోలో మనకి మెకానిజమ్స్ అంటే బాడీ మెటబాలిజం అన్ని ఫంక్షన్ స్లో అయిపోయి కాన్స్టిపేషన్ ఉంటుంది. సో అంటే బవెల్ తొందరగా క్లీన్ అవ్వదు, ఎంటీ అవ్వదు రోజు. సో కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇక్కడ హైపర్లో ఏంటంటే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, హార్ట్ రేట్ పెరిగిపోవడము, బాగా హీట్ ఎప్పుడు వేడిగా అనిపించడం. సో హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది, హీట్ని టాలరేట్ చేయలేకపోవడము, హెయిర్ ఫాల్ ఉంటుంది, అండ్ సైకిల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. హైపోలో ఏంటంటే ఎక్కువ బ్లీడ్ అవ్వడము, ఇక్కడ ఏంటంటే ఎక్కువ బ్లీడ్ అనేది వెరీ షార్ట్ సైకిల్స్ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా రావడము. సో రెండిట్లో అబ్నార్మల్ సైకిల్స్, లాంగ్ డ్యూరేషన్ ఉన్న సైకిల్స్ అబ్నార్మలే, షార్ట్ డ్యూరేషన్ ఉన్న సైకిల్స్ అబ్నార్మలే. సో రెండిట్లో ఉంటుంది. ఇందులో ఏంటంటే బాగా వెయిట్ లాస్ అయిపోవడము, ఎక్కువ పాల్పిటేషన్స్, యాంగ్జైటీ, అప్పుడప్పుడు సమ్టైమ్స్ పానిక్ అటాక్స్ కూడా ఉంటుండొచ్చు. సో హీట్ ఇంటాలరెన్స్ ఇవి కూడా నార్మల్ కాదు. సో మన బాడీ అన్నీ ఏంటి అంటే అన్ని ఆర్గన్స్ ఒక డెసిగ్నేటెడ్ రేట్లో నువ్వు ఇంతలో పని చేయాలి అని ఉంటుంది. దానికంటే ఎక్కువ వర్క్ చేసింది అనుకోండి, అవి ఎక్కువ రోజులు సస్టైన్ కాలేవు. సో తొందరగా ఆర్గాన్ డ్యామేజ్ అనేది అయిపోతుంటుంది. సో అది కూడా నాట్ అడ్వైజబుల్. సో తొందరగా కేర్ అనేది అంటే లైక్ డాక్టర్ని తొందరగా ఇమీడియట్లీ కన్సల్ట్ అయితే బెటర్. సో ఈ డేస్లో జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో థైరాయిడ్ బాగా వింటున్నాము, చాలా వస్తుంది అందరికీ, ఇది ఎందుకు, ఇప్పుడు ఏమైనా పెరుగుతుందా, ఏమైనా రాంగ్ చేస్తున్నామా అట్లా అని అడుగుతున్నారు. అట్లా ఏం లేదండి. అంటే ఒకటి థైరాయిడ్ ఎక్కువ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాము. అంటే ఆటో ఇమ్యూనిటీ అంటే మన బాడీ మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ న్యాచురల్ ఇమ్యూనిటీ బయట నుంచి వచ్చే వెయిట్నైనా ఫైట్ చేయడానికి ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న యాంటీజెన్స్కే మన బాడీ రియాక్ట్ అవుతుంది. సో మనది ప్రాపర్గా ఇది అని అనుకోకుండా బయట నుంచి వచ్చిందేమో అన్నదాన్ని ఫైట్ చేస్తున్నట్టుగానే మన బాడీ దానికి కూడా ఫైట్ చేస్తుంది. ఆ కండిషన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాము. అందులో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్లో హషిమోటోస్ ఉంటుంది, మళ్ళీ హైపర్ థైరాయిడ్, గ్రేవ్స్. సో రెండు రకాలుగా ఉండొచ్చు. ఆటో ఇమ్యూనిటీ అనగానే మళ్ళీ థైరాయిడ్ తక్కువనే పనిచేస్తుంది అని ఏం లేదు. సో ఏదర్ తక్కువ పని చేయొచ్చు, ఏదర్ ఎక్కువ పని చేయొచ్చు. దాన్ని మనము జెనెటిక్స్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో జెనెటిక్స్ ఇగ్నోర్ చేసిన మన లైఫ్ స్టైల్ అనేది చూసుకోవాలి. సో బాగా సెడెంటరీగా ఉంటే, అంటే ఎప్పుడు ఆల్వేస్ కూర్చొనే ఉండడము, ఎక్కువ అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, అండ్ బాగా అన్నిటికీ స్ట్రెస్ తీసుకోవడము, మెయిన్ ఇంపార్టెంట్ స్లీప్ లేకపోవడము. సో ఎంత కామ్ పీస్ఫుల్గా ఉన్నా కూడా ఒకవేళ బాడీకి సఫిషియంట్ స్లీప్ లేకపోతే బాడీలో రిపేర్ మెకానిజమ్స్ అనేవి జరగవు. అది స్లీప్లెస్నెస్ని బాడీ ఇంటర్నల్ స్ట్రెస్ లాగానే తీసుకుంటుంది. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఇవి అన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కొంచెం ఆటో ఇమ్యూనిటీకి ఎక్కువ ట్రిగర్ చేస్తుంది అది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొద్దు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, అండ్ డెఫినెట్లీ స్లీప్ బాగా ఉండేటట్టు, అంటే సఫిషియంట్ ఉండేటట్టు, మరీ ఎక్సెసివ్గా కూడా కాదు. 10 hours 12 hours కూడా పడుకోవడం ఈజ్ నాట్ కరెక్ట్. సో సఫిషియంట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి, ఫుడ్ మంచిగా తినాలి. అండ్ స్ట్రెస్ రిలీవింగ్ కోసము కొంచెం యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డైలీ స్ట్రెచెస్ చేసుకోవాలి. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా, ఎట్లాంటిది ఉన్నా, సో అల్టిమేట్లీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో హెల్త్ కోసం టైం కొంచెం తీసుకోవాలి. సో థైరాయిడ్ అనేది చాలా చిన్న గ్లాండే కావచ్చు, అది జస్ట్ ఒక 1 or 2 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసేది
కావచ్చు. బట్ ఇదేంటంటే మొత్తం ఓవరాల్గా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. స్లోగా అది ఓవరాల్గా మన డెత్ కూడా కాజ్ చేస్తుంది. సో అది చాలా లైట్గా తీసుకోవడానికి లేదు. అట్లా అని మరీ పానిక్ అయిపోయి అమ్మో థైరాయిడ్ వచ్చింది నాకు ఇప్పుడు నేను ఇంకా అసలు ఇంకా ఉంటుందేమో ఇది ఇట్లనే అట్లా అని అనుకోవడానికి లేదు. సో ట్రీట్ చేయొచ్చు, అవి మనం నెక్స్ట్ మాట్లాడదాం మళ్ళీ. సో థైరాయిడ్ అనేది సో ఇట్లా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది చిన్నగానే అంటే సైజులో చిన్నగా ఉన్నా కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది వెరీ గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది ఓవరాల్గా బాడీ మన ఎనర్జీ కోసం కానీ మన గ్రోత్ కోసం మన మూడ్ కోసం ఇవి అన్నీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేయకండి. చెప్పినట్టు కొంచెం లైఫ్ స్టైల్ ఆల్రెడీ మీరు ఏమన్నా అవుట్ ఆఫ్ ద పాత్ ఉంటే కొంచెం అది కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి.